నమస్కారం. కొలగూరి 24/7 న్యూస్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం ఒక సంచలనాత్మకమైన, ప్రతి సామాన్యుడిని, ప్రతి పెట్టుబడిదారుడిని ఆలోచింపచేసే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే బంగారం మరియు వెండి. ఒకప్పుడు బంగారం కొనాలంటే శుభకార్యాల కోసమో, పండుగల కోసమో ఆలోచించేవాళ్లం. కాని ఈ 2026 సంవత్సరంలో బంగారం రేట్లు చూస్తుంటే సామాన్యుడి గుండె ఘుబేల్మంటోంది. ఈరోజు 22 ఫిబ్రవరి 2026 నాటికి మార్కెట్లు బంగారం, వెండి ధరలు ఎక్కడ ఉన్నాయి? భవిష్యత్తులో ఈ రేట్లు 2 లక్షలు దాటబోతున్నాయా? జేపీ మోర్గాన్ లాంటి గ్లోబల్ సంస్థలు ఏం చెబుతున్నాయి? ఈ 30 నిమిషాల స్పెషల్ షోలో పూర్తిగా విశ్లేషిద్దాం. ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈరోజుటి తాజా ధరల వివరాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లు ఈరోజు రేట్లు అక్షరాల చుక్కలు చూపిస్తున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 1 గ్రాము ధర ఏకంగా 15,928 రూపాయలకు చేరింది. అంటే 10 గ్రాములు అంటే తులం కొనుగోలు చేయాలంటే 1,59,280 రూపాయలు, దాదాపు 1,60,000 చెల్లించాల్సిందే. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం గ్రాము ధర 4,600 రూపాయలుగా నమోదైంది. అంటే 10 గ్రాములకు 1,46,000. 18 క్యారెట్ల బంగారం గ్రాముకు 11,946 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికొద్దాం. ఒకప్పుడు పేదవాడి బంగారం అని వెండిని పిలిచేవారు. కాని ఇప్పుడు ఆ మాట అనడానికి లేదు. వెండి ధర ఈరోజు కిలో వెండి రేటు అక్షరాల 2,90,000 రూపాయలు పలుకుతోంది. గ్రాము వెండి 290 రూపాయలు. జనవరి నెలలో ఇది ఏకంగా 3 లక్షల పైచిలుకు ట్రేడయ్యి ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్కసారి మనం చరిత్రలోకి వెడదాం. స్క్రీన్ మీద ఈ చార్ట్ గమనించండి. 1964లో 10 గ్రాముల బంగారం ధర కేవలం 63 రూపాయలు. అక్కడి నుంచి 1990 నాటికి 3,200 రూపాయలు, 2010 నాటికి 18,500 రూపాయలు, 2020లో 48,000 రూపాయలు, ఈరోజు 2026లో ఏకంగా 1,59,000 పైమాటే. ఈ 60 ఏళ్లలో బంగారం తన పెట్టుబడిదారులకు 1,400 రెట్లకు పైగా లాభాలను ఇచ్చింది. మరి ఈ మధ్యకాలంలో రేట్లు ఇంతనా ఎందుకు పెరిగాయి? ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ మరియు దేశాల మధ్య ఉన్న భౌగోళిక ఉద్రిక్తతలు దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా గత 3 ఏళ్లుగా సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారాన్ని తమ రిజర్వులలో పోగేసుకుంటున్నాయి. అందుకే ఈ చారిత్రాత్మక పెరుగుదల. నువామా ప్రొఫెషనల్ క్లయింట్స్ గ్రూప్ మరియు ఆర్థిక నిపుణుల తాజా అంచనాల ప్రకారం మున్ముందు MCX అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో బంగారం ధర త్వరలో 1,63,000 మార్కును దాటే అవకాశం బలంగా ఉంది. ఇక వెండైతే షార్ట్ టర్మ్లో 2,60,000, 2,90,000 మధ్య ట్రేడ్ అవుతూ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటోంది. ఇక గ్లోబల్ రీసెర్చ్ సంస్థ జేపీ మోర్గాన్ ఏకంగా ఒక సంచలన ప్రకటన చేసింది. 2026 సంవత్సరాంతానికి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు ధర $5,000లకు చేరుకుంటుందని బల్లగుద్ది చెబుతోంది. అంటే మన కరెన్సీలో లెక్కేసుకుంటే రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గే ప్రసక్తే లేదు. పైగా మరింత పెరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయి. మరి సామాన్యులు, మిడిల్ క్లాస్ వారు ఏం చెయ్యాలి? సింహరాశివారిలా గంభీరంగా, ధైర్యంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది. భయపడి పెట్టుబడులు ఆపేయాల్సిన పనిలేదు. బంగారాన్ని ఒకేసారి బల్క్గా కాకుండా ప్రతీ నెలా కొంచెం కొంచెం డిజిటల్ గోల్డ్ రూపంలోనో లేదా SIP విధానంలోనో కొనుగోలు చేయడం అలవాటు చేసుకోండి. మార్కెట్ కొద్దిగా కరెక్షన్ ఇచ్చినప్పుడు అంటే రేటు తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేయడం తెలివైన నిర్ణయం. మీకు జ్యోతిష్యం, వాస్తు లేదా ఇలాంటి ఫైనాన్షియల్ మార్కెట్ అప్డేట్స్ ఏవి కావాలన్నా మన కొలుగూరి 24/7 న్యూస్ టీవీ ఎప్పుడూ మీ ముందుంటుంది. రేపు మరో ఆసక్తికరమైన అతిథితో, సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. కొలగూరి 24/7 న్యూస్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం ఒక సంచలనాత్మకమైన, ప్రతి సామాన్యుడిని, ప్రతి పెట్టుబడిదారుడిని ఆలోచింపచేసే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే బంగారం మరియు వెండి.
ఒకప్పుడు బంగారం కొనాలంటే శుభకార్యాల కోసమో పండుగల కోసమో ఆలోచించేవాళ్లం. కాని ఈ 2026 సంవత్సరంలో బంగారం రేట్లు చూస్తుంటే సామాన్యుడి గుండె ఘుబేల్మంటోంది. ఈరోజు 22 ఫిబ్రవరి 2026 నాటికి మార్కెట్లు బంగారం వెండి ధరలు ఎక్కడ ఉన్నాయి? భవిష్యత్తులో ఈ రేట్లు 2 లక్షలు దాటబోతున్నాయా? జేపీ మోర్గాన్ లాంటి గ్లోబల్ సంస్థలు ఏం చెబుతున్నాయి? ఈ 30 నిమిషాల స్పెషల్ షోలో పూర్తిగా విశ్లేషిద్దాం. ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈరోజుటి తాజా ధరల వివరాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లు ఈరోజు రేట్లు అక్షరాల చుక్కలు చూపిస్తున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 1 గ్రాము ధర ఏకంగా 15,928 రూపాయలకు చేరింది. అంటే 10 గ్రాములు అంటే తులం కొనుగోలు చేయాలంటే 1,59,280 రూపాయలు, దాదాపు 1,60,000 చెల్లించాల్సిందే. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం గ్రాము ధర 4,600 రూపాయలుగా నమోదైంది. అంటే 10 గ్రాములకు 1,46,000. 18 క్యారెట్ల బంగారం గ్రాముకు 11,946 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికొద్దాం. ఒకప్పుడు పేదవాడి బంగారం అని వెండిని పిలిచేవారు. కాని ఇప్పుడు ఆ మాట అనడానికి లేదు. వెండి ధర ఈరోజు కిలో వెండి రేటు అక్షరాల 2,90,000 రూపాయలు పలుకుతోంది. గ్రాము వెండి 290 రూపాయలు. జనవరి నెలలో ఇది ఏకంగా 3 లక్షల పైచిలుకు ట్రేడయ్యి ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్కసారి మనం చరిత్రలోకి వెడదాం. స్క్రీన్ మీద ఈ చార్ట్ గమనించండి. 1964లో 10 గ్రాముల బంగారం ధర కేవలం 63 రూపాయలు. అక్కడి నుంచి 1990 నాటికి 3,200 రూపాయలు, 2010 నాటికి 18,500 రూపాయలు, 2020లో 48,000 రూపాయలు, ఈరోజు 2026లో ఏకంగా 1,59,000 పైమాటే. ఈ 60 ఏళ్లలో బంగారం తన పెట్టుబడిదారులకు 1,400 రెట్లకు పైగా లాభాలను ఇచ్చింది. మరి ఈ మధ్యకాలంలో రేట్లు ఇంతనా ఎందుకు పెరిగాయి? ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ మరియు దేశాల మధ్య ఉన్న భౌగోళిక ఉద్రిక్తతలు దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా గత 3 ఏళ్లుగా సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారాన్ని తమ రిజర్వులలో పోగేసుకుంటున్నాయి. అందుకే ఈ చారిత్రాత్మక పెరుగుదల. నువామా ప్రొఫెషనల్ క్లయింట్స్ గ్రూప్ మరియు ఆర్థిక నిపుణుల తాజా అంచనాల ప్రకారం మున్ముందు ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో బంగారం ధర త్వరలో 1,63,000 మార్కును దాటే అవకాశం బలంగా ఉంది. ఇక వెండైతే షార్ట్ టర్మ్లో 2,60,000, 2,90,000 మధ్య ట్రేడ్ అవుతూ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటోంది. ఇక గ్లోబల్ రీసెర్చ్ సంస్థ జేపీ మోర్గాన్ ఏకంగా ఒక సంచలన ప్రకటన చేసింది. 2026 సంవత్సరాంతానికి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు ధర $5,000కు చేరుకుంటుందని బల్లగుద్ది చెబుతోంది. అంటే మన కరెన్సీలో లెక్కేసుకుంటే రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గే ప్రసక్తే లేదు, పైగా మరింత పెరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయి. మరి సామాన్యులు మిడిల్ క్లాస్ వారు ఏం చెయ్యాలి? సింహరాశివారిలా గంభీరంగా, ధైర్యంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది. భయపడి పెట్టుబడులు ఆపేయాల్సిన పనిలేదు. బంగారాన్ని ఒకేసారి బల్క్గా కాకుండా ప్రతీ నెలా కొంచెం కొంచెం డిజిటల్ గోల్డ్ రూపంలోనో లేదా ఎస్ఐపి విధానంలోనో కొనుగోలు చేయడం అలవాటు చేసుకోండి. మార్కెట్ కొద్దిగా కరెక్షన్ ఇచ్చినప్పుడు అంటే రేటు తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేయడం తెలివైన నిర్ణయం. మీకు జ్యోతిష్యం, వాస్తు లేదా ఇలాంటి ఫైనాన్షియల్ మార్కెట్ అప్డేట్స్ ఏవి కావాలన్నా మన కొలుగూరి 24/7 న్యూస్ టీవీ ఎప్పుడూ మీ ముందుంటుంది. రేపు మరో ఆసక్తికరమైన అతిథితో సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.